రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా సీక్రెట్గా ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకోండి. 4 వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది. ఎందుకంటేనండి శుక్రవారం రోజు ఈ నెంబర్ని ఎవరైతే రాసి వారి పర్సులో పెట్టుకుంటారో వారికి ఆర్థికంగా బాగుంటుంది. అలానే కాకుండా వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. అసలు దీన్ని మనం అంటే ఎలా ఆచరించాలి, అలానే కాకుండా ఏ నెంబర్ని రాసి మనం పర్సులో పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. నార్మల్గా ఏంటంటే మనము అంటే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. అమ్మవారికి ఇష్టం సంఖ్యలని కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటేనండి మీ పర్సులో ఎప్పుడు కూడా డబ్బు నిల్వ ఉండదు. అలానే కాకుండా మనము ఎంత డబ్బుని పెట్టుకున్నా కొన్నిసార్లు ఏమవుతుంది, అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొంతమందికి అయితే పర్సులో డబ్బు అస్సలు కూడా నిలకడగానే ఉండదు కదా, వారు చాలా బాధపడిపోతూ ఉంటారు. కొంతమంది పర్సు పెట్టుకోవడమే మానేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ అయితే చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. పర్సులో ఈ నెంబర్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదో ఒక రూపంలో డబ్బు మన పర్సులోకి చేరుతుంది. అలానే కాకుండా ఏదో ఒక రూపంలో ధనం మన దగ్గరికి మనని వెతుక్కుంటూ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా ఈ నెంబర్ని రాసేసి చక్కగా పెట్టేసుకోండి, సరిపోతుందన్నమాట. దీనికంటూ మనం పెద్దగా అంటే నిష్ట నియమాలను ఆచరించాల్సిన అవసరం లేదండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా ఏంటంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ నెంబర్స్గా కూడా చెబుతూ ఉంటారు. అందుకే ఎవ్వరికి చెప్పకుండా మీ అంతటకు మీరే అంటే సీక్రెట్గా ఎవరికి తెలియకుండా రాసేసి పర్సులో పెట్టుకోండి. నిరంతరం మీ దగ్గరికి డబ్బు రావడానికి, మీకు డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. శుక్రవారమే ఎందుకు పెట్టుకోవాలంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితేనే కదా మనకు డబ్బు వస్తుంది, సంపాదన పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే శుక్రవారం పూట మాత్రమే పెట్టుకోవాలని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయి. ఈ అంకెశాస్త్ర ప్రకారం ఏంటంటేనండి న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, అలానే కాకుండా అంకెశాస్త్ర ప్రకారం ఈ యొక్క నెంబర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం చెప్పుకునే ఈ నెంబర్స్ అంటే ఇవి విశ్వంలో అత్యంత పవిత్రమైన నెంబర్స్ అనమాట. ఈ నెంబర్స్ వల్ల ఏమవుతుందంటే డబ్బు ఎక్కడున్నా సరేనండి మన చెంతకు చేరుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం చాలా వరకు కూడా బాధపడిపోతుంటాం కదా, మేము అసలు పర్సుని అంటే మా లక్గా కూడా మేము పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది కలర్స్ని కూడా చూస్ చేసుకొని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా సరేనండి గుర్తుపెట్టుకోండి, మీ పర్సులో యొక్క నెంబర్ని రాసేసి పెట్టుకోండి. నిరంతరం డబ్బు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. చాలా చిన్న పరిహారం, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. అలానే ఏంటంటే శుక్రవారం పూట ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి. ఇక 7 దాటిపోయిన తర్వాత చెయ్యకండి, పెద్దగా ఫలితం అయితే ఉండదని కూడా మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎవరికైతే పర్సులో డబ్బు పెడితే డబ్బు నిలవదు, అలానే కాకుండా ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుందని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ చూయించే నెంబర్ అండి అంటే 88, అలానే కాకుండా 5559. ఈ నెంబర్ ఏంటంటే దైవానికి అంటే అంకితం చేయబడుతుందన్నమాట. అలానే ఈ నెంబర్కి అత్యంత శక్తి ఉంటుంది. ఇందులో 888 వచ్చింది, 555 వచ్చింది, 99 వచ్చింది. ఈ నెంబర్స్ ఏంటంటే కనుక 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అండి. 8 అనే సంఖ్య వెంకటేశ్వర స్వామికి ఇష్టంగా చెబుతూ ఉంటారు. అంటే మనకు శాస్త్రాల్లో పురాణాలలో అలాగే చెప్పబడుతుంది. అలానే అంకెశాస్త్రంలో కూడా ఇలాగే చెప్పబడుతుంది. కాబట్టి ఇలా సూచించడం జరుగుతుందన్నమాట. అలానే ఏంటంటే ఈ 888 ఉంది కదా, మన డబ్బుని అంటే 3 టైమ్స్ అంటే డబల్ చేస్తూ ఉంటుందన్నమాట. 3 ఇంతలు పెంచడానికి ఈ యొక్క అంటే ఇందులో ఉండే 888 నెంబర్ కావచ్చు, 55 నెంబర్ కావచ్చు, మన డబ్బుని పెంచడానికి, మన డబ్బుని అంటే ఎక్కువగా ఆకర్షించుకునేలాగా చేసుకోవటానికి, అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరిగేలాగా చేసుకోవటానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ నెంబర్కి అందుకే చాలా పవిత్రమైన నెంబరు. ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా మనం అంటే రాసుకోవాలి. ఒక తెల్లని కాగితం తీసుకోండి, దానిపైన ఏంటంటే రెడ్ పెన్ ఉంటుంది కదండి, మనం రెడ్ పెన్ అంటాము. ఆ పెన్నుతో ఏంటంటే ఆ పేపర్ మీద చక్కగా 888 అలానే మనం వచ్చేసి ఏంటంటే 5559 అని రాయండి. రాసిన తర్వాత మనకు రేపు శుక్రవారం కదా, మనం అంటే పూజ చేసుకున్నా చేసుకోలేకపోయినా మనం ఏంటంటే పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అమ్మ మాకు ధనం కావాలి తల్లి, ఎలాగైనా సరే 4 వైపుల నుంచి డబ్బు దూసుకొచ్చేలాగా చూడమ్మా, మా పర్సులో ఇది పెట్టుకున్నాం కదా, నిరంతరం మా దగ్గర డబ్బు ఉండేలాగా చూడు తల్లి, అది నీదే బాధ్యత అనేసి మనం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి చక్కగా కొంచెం సేపు వదిలేయాలండి. ఏదైనా సరే దైవం ముందు పెడతాం కదా, అది కొంచెం శక్తివంతంగా మారడానికి కొంచెం సమయం పడుతుంది. గంట సమయం ఏం పట్టదు, కాకపోతే ఏంటంటే మనము ఒక 2-3 నిమిషాల పాటు వదిలేయాలి. అలా వదిలేసినప్పుడు ఏంటంటే ఆ యొక్క నెంబర్కి ఇంకా శక్తి పెరుగుతుందన్నమాట. అంటే దైవానుగ్రహం కలుగుతుంది అంతే. ఇక ఆ తర్వాత దాన్ని తీసేసుకుని చక్కగా మన పర్సులో పెట్టేసుకుంటే ఇక మన సుడి తిరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది పెట్టగానే ఈ పర్సు మొత్తం కోట్ల రూపాయలతో నిండిపోతుందని కాదు, అలానే వేల రూపాయలతో నిండిపోతుందని కాదు. మనం ఎంతైతే సంపాదించి మనం ఎంతైతే పర్సులో పెట్టుకుంటామో ఆ డబ్బు ఏంటంటే ఎక్కువగా ఖర్చు అయిపోదు. ఎక్కువగా అంటే కనుక మనం కొన్ని వృధా ఖర్చులు కూడా పెడుతూ ఉంటాం కదా, అనుకోని అంటే అయిన దానికి కాని దానికి మనం కొంత డబ్బుని ఏంటంటే ఖర్చు పెడుతూ ఉంటాం. అలాంటి
వాటికి ఖర్చులు తగ్గటానికి, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే పర్సులో 100 రూపాయలు పెట్టుకొని మనం బయటికి వెళ్తే అక్కడ ఏంటంటే రూపాయి కూడా మిగలదు. ఏంటి ఇలా అయిపోయింది మా జీవితం అనేసి మనం కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోతూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, నామోషిగా కూడా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఒకసారి మీరు ప్రయత్నించుకోండి, మీకే అర్థమైపోతుందన్నమాట. ఫలితం వస్తుంది. అలానే కాకుండా చక్కటి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. ఒకసారి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఎర్ర పెన్నుతో, అదేనండి రెడ్ పెన్నుతో మాత్రమే రాసుకోండి. అలా రాసుకుంటేనే ఏంటంటే మీకు మంచి జరుగుతుంది. ఈ నెంబరు ఆడవారైనా సరే పెట్టుకోవచ్చు, పర్సుల్లో కావచ్చు, హ్యాండ్ బ్యాగుల్లో కావచ్చు, లేదంటే కనుక చిన్న చిన్న పర్సెస్ కూడా ఉంటూ ఉంటాయి కదా, ఆడవాళ్లకు పర్సనల్గా పెట్టుకునే పర్సెస్, అందులో కూడా రాసేసి పెట్టుకోవచ్చు. కానీ ఈ నెంబర్ని ఏంటంటే చీటికి మాటికి అంటే తీయటాలు చూడటాలు చేయకండి. ఒకసారి మనం పెట్టేసుకుంటాం కదా, ఇంకా దాన్ని ఓపెన్ చేయకూడదు అనమాట. అలాగే ఉంచండి. అది అంటే ఆ పేపర్ ఉంటుంది కదండి ఇప్పుడు మనం పెట్టుకునేది, అది చెమట వల్లనో లేదంటే పెట్టి కొంచెం చినిగిపోవడం ఇలా జరుగుతుంది కదా. అలా జరిగిపోయిన తర్వాత ఏంటంటే ఎక్కడైనా సరేనండి ఆ నెంబర్ని అంటే పారే నీళ్లు కానీ పచ్చని మొక్కల మొదట్లో కానీ వేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఈ నెంబర్స్కి ఏంటంటే దైవంతో అనుబంధం ఉంటుంది. అలానే కాకుండా దైవ స్వరూపాలుగా కూడా భావిస్తారు. ఈ నెంబరు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడుతుంది. అలానే కాకుండా ఈ నెంబర్కి అంటే చాలా అంటే న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, విశ్వ ప్రకారం కావచ్చు, చాలా శక్తి పవర్ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ నెంబర్ ఒకవేళ చిరిగిపోయినా లేదంటే మొత్తం చెమటతో ఇలా నలిగిపోతూ ఉంటుంది కదండి, మొత్తము దగ్గర పడిపోతుంది కదా, అప్పుడు ఏంటంటే తీసేసి పడేసి మళ్ళీ కొత్త నెంబర్ని రాసుకోండి. కానీ శుక్రవారం పూట చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి దయతో ఏంటంటే మనకు సంపాదన పెరుగుతుందన్నమాట. అలానే మనం ఏంటంటే ఎంత సంపాదించుకుని మన పర్సులో మనం దాచుకుంటామో అంత డబ్బు మన దగ్గర స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. ఇది చాలా చిన్న నెంబర్ అండి. ఈ నెంబర్ అయితే మనకు డబ్బు పర్సులో నిలకడ ఉండటానికి, నిల్వ ఉండటానికి ఎక్కువగా అంటే ఇప్పుడు మనం 100 రూపాయలు పెట్టుకుని బయటకు వెళ్తే కనీసం ఒక 50 రూపాయలైనా సరే మిలగటానికి, ఒక 50 ఇలా ఏంటంటే మన దగ్గర డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ప్రయత్నించండి, ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే ఎవరికైతే అధికంగా ధన సమస్య ఉంటుందో వారు పోగొట్టుకోండి. పర్సు పరంగా ముఖ్యంగా పర్సు పరంగా ఏంటంటే మనం కొన్ని లక్కీగా మనం పర్సెస్ కలర్స్ని కూడా చూసుకొని అంటే చూస్ చేసుకొని మనం పెట్టుకుంటుంటాం కదా. కొంతమంది బ్లాక్ని ఇష్టపడతారు, కొంతమంది బ్రౌన్, కొంతమంది ఏంటంటే కనుక బ్లూ కలర్లో ఉండే పర్సులు, అలానే ఏంటంటే బ్లూ కలర్లో ఉండే హ్యాండ్ బ్యాగ్, ఇలా అంటే కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే నెంబర్ని పెట్టుకోవడం వల్ల మీ సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలానే కాకుండా మీ పర్సులోకి డబ్బు కూడా వస్తుందండి. ప్రయత్నించండి, తప్పకుండా ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఈ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు మనం చెప్పుకునే నెంబరు. ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుకనండి డబ్బు రావటమే కాదు, మన సమస్య ప్రతిదీ కూడా తీరిపోతుంది. మన సమస్య నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా మందికి కూడా ఏంటంటేనండి ధన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కానీ అంటే డబ్బు రాదు. ఆ డబ్బు రాక చాలా మంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా. మేము ఇంత కష్టపడతాం, ఇంత బాధపడిపోతూ ఉంటామండి, మాకు అసలు డబ్బే ఉండదండి, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా మేము చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతాం అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ని రాసేసుకొని మీ పర్సులో పెట్టుకోండి. పర్సులోనైనా సరే పెట్టుకోవచ్చు, జేబులోనైనా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పే నెంబరు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈ నెంబర్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ నెంబర్ కూడా ఏంటంటే రెడ్ పెన్నుతో మాత్రమే రాయండి. మనకైతే అంఖ్యాశాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుందన్నమాట, రెడ్ పెన్నుతోనే రాసుకోవాలని. ఇక్కడ ఏంటంటే 777559990 అండి. ఇలా ఈ నెంబర్ ఏంటంటే కనుక మనకు నార్మల్గా ధన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుంచి బయటపడేస్తుంది. డబ్బుకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా, కొన్ని సిచ్యువేషన్స్లో నెల వచ్చినా కానీ డబ్బు సరిపోదు. అలానే మనము అంటే కొంతమంది దగ్గర పని చేసినా కానీ వారు మనకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడుతుంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా అండి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. ఈ నెంబర్ని కూడా ఏంటంటే తెల్లని కాగితం మీద రాసేసుకొని మీ పర్సులో పెట్టుకుంటే మీరు అంటే పర్సులోనే కాదండి జేబులో పెట్టుకోవచ్చు. నార్మల్గా మీరు ఏంటంటే మీ దగ్గర ఉంచేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీకైతే ఫలితాలు ఉంటాయి. మీరు ఎక్కడ కష్టం చేస్తున్నా సరేనండి అక్కడ అక్కడికి మీ దగ్గరికి అంటే ఆ కష్టపడ్డ డబ్బు మీ దగ్గరికి రావడానికి, సులభంగా మీ దగ్గరికి డబ్బు అనేది ఆకర్షించడానికి, ఏదైతే ధన సమస్యతో మీరు బాగా ఇబ్బంది పడిపోతున్నారు, నెలాఖరు వచ్చేసరికి కూడా డబ్బు సరిపోవటం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్లకు డబ్బు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇది కూడా ప్రయత్నించుకోండి. ఇందులో 777 అంటే ఉంది కదండి, ఈ నెంబర్ ఏంటంటే కనుక ధనాన్ని అంటే సూచిస్తూ ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు డబ్బు రాదు కదా, రానప్పుడు ఏంటంటే సూచించడం అంటే కనుక ఇది అంటే అలా డబ్బుని సూచించడం వల్ల ఏంటంటే అది ఆకర్షించబడుతుంది అనమాట. అలా ఆకర్షించబడినప్పుడు మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా మనము ఎంత ఇబ్బంది పడకుండా అంటే డబ్బుని చక్కగా సంపాదించుకోవచ్చు. మీరు అనుకోవచ్చు నెంబర్స్తో డబ్బు వస్తుందా అండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి,
మనం 10 రూపాయలు 20 రూపాయలు ఇవి కూడా నెంబర్సే అండి. ఇవి కూడా ఏంటంటే కనుక నెంబర్స్ లాగానే మనం పరిగణిస్తాం కదా. కాబట్టి ఏంటంటే డబ్బు నెంబర్స్తోనే మనము అంటే ఇలా లెక్కిస్తాము. అలానే కాకుండా ఈ నెంబర్స్ కూడా ఏంటంటేనండి ఈ నెంబర్స్ కూడా అలా డబ్బు కిందికి వస్తాయి. కాబట్టి ఈ నెంబర్స్కి కూడా అంతే శక్తి ఉంటుందన్నమాట. కావున మీరు అసలు ఎలాంటి సందేహం పెట్టుకోకుండా ఈ నెంబర్స్ని రాసి పెట్టుకోండి. అంటే ఎవరికి తోచిన నెంబర్ వారు రాసేసి పెట్టుకోండి. ఏ సమస్య అయితే ఉంటుందో డబ్బుకు సంబంధించి ఆ సమస్య పోవాలనేసి ఈ నెంబర్ని రాసి పెట్టుకోండి. రాసి పెట్టిన 24 గంటల నుంచి ఇక మన యొక్క సుడి తిరిగిపోతుంది. మనకన్నీ కూడా మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలానే డబ్బు వస్తుంది. కొంతమందికి కొంచెం అంటే స్లోగా ఉండవచ్చండి ఫలితం. కాకపోతే ఏంటంటే ఫలితం అయితే ఉంటుంది. ఎంతో కొంత అయితే మనం చూసుకోగలుగుతాం. ఎంతో కొంత ఫలితాన్ని చూసేసి అయితే మనము ఆశ్చర్యపోగలుగుతామని కూడా మనకేంటంటే పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా శుక్రవారం పూట లక్ష్మీదేవి పటం ముందు చేసుకోవటం వల్ల ఇంకా మంచి శుభ ఫలితం వస్తుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహము అలాగే కాకుండా ఆమె యొక్క కటాక్షం కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా అద్భుతమైన నెంబర్స్ అండి. ఈ నెంబర్స్ ఈ పరిహారం కూడా మనకు ఏంటంటే దీంట్లో పెద్దగా మనం ఖర్చు పెట్టకుండా చేసేసుకున్న పరిహారం కాబట్టి తప్పకుండా ఫలితాలు అయితే మనం ఆశించవచ్చు. ఆ ఫలితాలను మనం చూడవచ్చు కూడా అని మనకి శాస్త్రం చెబుతుందన్నమాట. ప్రయత్నించి చక్కగా ఫలితం పొందండి.